ఎం బుద్దకోటి, కొండేపి నియోజకవర్గం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. కొండేపి నియోజకవర్గంలో టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామంలో పీడీగా పనిచేస్తున్నటువంటి తుల్లిబిల్లి అశోక్ అనే అతన్ని ఎలక్షన్స్లో ఒక పార్టీకి కొమ్ము కాశాడని చెప్పి ఒక నెపంతో, ఒక ఆరోపణతోటి ప్రకాశం జిల్లా డిఈఓ మరి సస్పెండ్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే అతను ఎలక్షన్ కోడ్కు ముందు దళితుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి సింగరాయకొండలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అందరితో పాటు పాల్గొన్నాడు. ఆ రోజు పార్టీ కండవాలు లేవు, ఎలక్షన్ కోడ్ కూడా లేదు. కానీ కొంతమంది కావాలని చెప్పి దాన్ని ఇంకో విధంగా చిత్రీకరించి అతన్ని ఈరోజు సస్పెండ్ చేయటం మరి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పేదలకి ఒక న్యాయం, పెత్తందారులకి ఒక న్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, భూస్వాములు, పెత్తందారులు వాళ్ళు మరి అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా, ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళని మరి సస్పెండ్ చేయట్లేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కేవలం ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వాడు అదే ఉద్యమాల్లో పనిచేస్తూ కొంచెం యాక్టివ్గా ఉన్నాడని చెప్పి అతన్ని ఏదో ఒక విధంగా మరి ఇబ్బంది పెట్టాలని చెప్పి, భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం కావాలని చెప్పి ఈ విధంగా సస్పెండ్ చేయటం మరి హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. అతన్ని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలా లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం చేపడతాం. ఎందుకంటే ఈరోజు ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగస్తుల మీద, అదేవిధంగా మేధావుల మీద అక్రమంగా మరి కేసులు నమోదు చేయటం, అరెస్టులు చేయటం మనందరం చూస్తున్నాం. ఎందుకంటే మరి ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో హక్కులు అనేటువంటి హరించి వేయబడుతున్నాయి. హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, పౌర హక్కుల గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళని మరి వివిధ రకాలైనటువంటి చట్టాల పేరుతోటి వాళ్ళని అక్రమంగా జైళ్ళలో నిర్బంధిస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగాన్ని కూడా ఈరోజు తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఆ రాజ్యాంగాన్ని మరి విస్మరిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ని సరిగా అమలు చేయట్లేదు పాలకులు. మరి చట్టాలన్నీ కూడా అగ్రకుల చుట్టాలుగా మారుతున్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి దళితులకి, బహుజనులకి ఒక న్యాయం, పెత్తందారులకు ఒక న్యాయం కాకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం చేకూర్చాలని చెప్పి మరి తుల్లిబిల్లి అశోక్ కుమార్ని మరలా విధుల్లోకి చేర్చుకోవాలని చెప్పి మరోసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. నా పేరు దమ్ము వెంకటేష్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కన్వీనరు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కో కన్వీనర్గా నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. మిత్రులారా, గత డిసెంబర్ 12వ తేదీన తుల్లిబిల్లి అశోక్ గారిని అసలు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా అక్రమంగా అసలు ఎలా ఈ జిల్లా అధికారులు, ఎడ్యుకేషన్ డిఈఓ గారు ఏ విధంగా అతను సస్పెండ్ చేస్తారు అనేది మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతూ ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ ఒక్క నాయకుడైనా, ఏ ఒక్క పార్టీ అయినా ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే భారతదేశంలో ఉన్నామా, లేకపోతే ఒక రాజులు లేదంటే ఒక నాయకుల పాలనలో ఉన్నామనేది మనకు ఇప్పుడు అర్థం కావటం లేదు. తుల్లిబిల్లి అశోక్ అనే అతను ఒక పేద దళిత కుటుంబానికి చెందిన అతను కాబట్టి అతనికి ఎటువంటి రాజకీయ అండదండలు లేవు, ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేవని చెప్పేసి ఈరోజు అసలు ఎటువంటి తప్పు చేయకపోయినా, నేరం చేయకపోయినా కూడా ఈరోజు అతన్ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేసి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈ విధంగా చేసే పని అయితే మీరు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, ఆఫ్టర్లో ఒక అటెండర్ స్థాయి నుంచి కూడా మీరు ఉద్యోగాలు తీసేసే పనిలోనే ఉన్నారు తప్ప కొత్త ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనలో ఎక్కడాగో లేరు. మీరు ఇదే పనిగా కానీ చేస్తూ ఉంటే మేము 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే, అగ్ర కులాల్లో ఉన్నటువంటి
రాజకీయ అండదండలు ఉన్నటువంటి ప్రూఫ్స్తో సహా వాళ్ళు రాజకీయ పార్టీలతో బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రత్యక్షంగా పాల్గొని రాజకీయ పార్టీల కోసం పనిచేసినటువంటి ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. మీకు దమ్ముందా వాళ్ళందరినీ సస్పెండ్ చేసే దమ్ము మీకుందా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. కనుక ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వానికి. ఇదా మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ పాలన? పేదల మీద అధిక జనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్, ఈ ఓసీలో ఉన్న పేదలన మీరు ఇబ్బంది పెట్టడానిక మీరు ప్రభుత్వం ఇచ్చింది 160 సీట్లు? ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని విరమించుకొని అశోక్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అతన్ని విధుల్లోకి తీసుకోవాలి. తీసుకొని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో, విద్యార్థులతో, నిరుద్యోగులతో మాట్లాడి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. కనుక ఇటువంటి చర్యలు కాదు కావాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కేసి ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారా, లేక ఏమన్నా కొత్త ఉద్యోగాలు ఇవ్వడం గురించి ఏమన్నా ఆలోచించారా? మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఏమైంది? మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? విద్యార్థులకు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లు ఏమైంది? మీరు అనుకున్నటువంటి డిఎస్సి, మొదటిది మెగా డిఎస్సి అన్నారు, అది ఎట్టిపోయింది? అవన్నీ కాకుండా మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇదా మీరు చూపిస్తున్నటువంటి అనుభవ రాజకీయము? ఇదా మీరు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంగా వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడానిక మీరు తీసుకుంది ప్రభుత్వం? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పాలనగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ అవసరాలని అటువంటి ఆ దిశగా ప్రభుత్వం నడిస్తే బాగుంటుంది. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా వెంటనే అశోక్ గారిని విధుల్లోకి తీసుకోవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు అని మరీ చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా ఒక దళితుడనే మీరు అలా చేయటం కరెక్ట్ కాదు. నేను అడుగుతా ఉన్నాను, ఏమయ్యా మీకు అనుభవం ఉందని చెప్పేసి ఇది 3వ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, సార్ మీరు చేస్తున్నటువంటి పద్ధతి మంచిది కాదు. గ్రామ స్థాయిలలో, మండల, జిల్లా స్థాయిలలో మీరు ఉద్యోగులను తీసేస్తూ ఉన్నారు. ఇదే పనిగా పెట్టుకుంటే ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి సెక్రటరీ ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా.